దేశంలో కుటుంబాల తలసరి అప్పు ఏటా పెరుగుతూ పోతుంది. 2024 మార్చి నాటికి ప్రతి కుటుంబ తలసరి అప్పు 86,713 ఉన్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఆయన సోమవారం లోక్సభలో ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 2019లో 46,898 మేర ఉన్న రుణభారం 5 ఏళ్లలో 85% మేర పెరిగినట్టు వెల్లడించారు. ఇదే సమయంలో కుటుంబాల పొదుపు శాతం తగ్గినట్టు చెప్పారు. 2018-19లో జీడీపీలో 20.3% మేర ఉన్న కుటుంబాల పొదుపు నిష్పత్తి 2019-20లో 19.1%, 2020-21లో 22.7%, 21-22లో 20.1%కి చేరి 2022-23 నాటికి 18.4%కి తగ్గినట్టు తెలిపారు. మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో పలు చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. 12 లక్షల వరకు ఆదాయం వరకు పూర్తిగా పన్ను మినహాయించినట్టు తెలిపారు. దీనివల్ల పన్నుభారం తగ్గి మధ్యతరగతి ప్రజల చేతుల్లోకి డబ్బు వస్తుందని, ఇది కుటుంబ వ్యయాన్ని, పొదుపు పెట్టుబడులను పెంచుతుందని చెప్పారు. దీంతోపాటు అధిక పెన్షన్ విధానం, అందుబాటు ధరల్లో ఇళ్ళు, ఉచిత ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు ఆయన తెలిపారు.